ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 132 అధ్యాయం 12వ వచనము. ఆయన మాట తప్పనివాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన దేవుడైన యెహోవా మాట తప్పరండి. సర్వశక్తుడు అన్యాయము చేయట అసంభవము, పక్షపాతం కూడా చూపరు. అయితే మన వాగ్దానములు ఆలస్యమవుతుందా? దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదండి. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. అబ్రహాము గారు ఆ యొక్క వాగ్దాన పుత్రులను పొందుకోవడానికి 25 సంవత్సరములు ఎదురు చూడవలసి వచ్చింది. బట్ దేవుడు మర్చిపోలేదు, చక్కటి వాగ్దాన పుత్రుని ఇచ్చారండి. అలాగే యోసేపు కూడా తను దర్శనం పొందుకున్నారు. ఆ కళ నెరవేరడానికి 13 సంవత్సరములు పట్టింది. బట్ దేవుడు మర్చిపోలేదు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎంతో వేదనకు గురి అయ్యారు, మూలుగారు, అన్యాయంగా బాధింపబడ్డారు. కానీ దేవుడు వాళ్ళ మూలుగురు విన్నారు, వారిని విడిపించారండి. దేవుడు మాట ఇచ్చారు, నేను మిమ్మల్ని విడిపిస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారము విడిపించారండి. ఈ దినము మనము కూడా వేదనతో దుఃఖంతో ఉన్నామేమో, ఈ యొక్క వాగ్దానాలు ఇంకా నెరవేరడానికి సమయం పడుతుందేమో. మీరు కృంగిపోవద్దు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడు నెరవేరుస్తారు. మనం ఓపిక కలిగి ఎదురు చూడాలి. తగిన సమయం అందు దేవుడు త్వరపెట్టి కార్యము చేస్తారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధ తండ్రి, ఎంతమంది జీవితాల్లో తండ్రి ఈ యొక్క కార్యము జరగడానికి సమయం పడుతుందో తండ్రి, ఎదురు చూసే ఓపికను ఓర్పును దయచేయండి. అలాగే మీ కార్యం వారి జీవితంలో జరిగించండి నాయన. సహాయం చేస్తారని నమ్ముచున్నాం. విశ్వాసముతో వారిని నింపండి, సంతోషంతోనూ సమాధానంతోనూ వారిని నింపి నాయన కార్యము మీరే త్వరపెట్టి చేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.